శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. ఇప్పుడు మన ఇంట్లో పెళ్లి ఏదైనా ఉంటే కూడా అందరూ అదే అడుగుతున్నారు. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ల జాబితాలో అనుష్క ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుందని చెప్పాలి. నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన అనుష్క కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ముఖ్యంగా అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక అలా తెలుగులో హీరోలకి సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కి ఎదిగింది. కానీ గత కొంతకాలంగా అనుష్క సినిమాల్ని చేయడం తగ్గించేసి జీరో సైజ్ సినిమాతో లావవ్వడంతో ఆ తర్వాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. దాదాపు 120 కిలోలకి పైగా పెరిగిన అనుష్క నిశ్శబ్దం సినిమాతో కాస్త బరువు తగ్గి ఆ మధ్యలో 2 సినిమాల్లో యాక్ట్ చేయగా ఆ మూవీస్ రిలీజ్ అయి అటోచీటు వెళ్లిపోయాయి. ఇదిలా ఉంటే అనుష్క ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో ఘాటి మూవీలో హీరోయిన్ గా చేస్తే ప్రభు కొడుకైన విక్రమ్ ప్రభు హీరోగా చేయగా ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చేయడంతో జనాల్లో మంచి ఆదరణ లభించింది. దీంతో ఘాటి మూవీ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ఆ మూవీ ప్రమోషన్ లో భాగంగా రానా అనుష్కతో ఫోన్ కాల్లో మాట్లాడగా అందుకు సంబంధించిన ఒక ఆడియో కాల్ లీక్ అయి అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇక అందులో అనుష్క ముందుగా తన కెరియర్ గురించి మాట్లాడుతూ ఇకపై తన కెరియర్ ని సీరియస్ గా తీసుకుంటానని, ఇప్పటికే ఘాటి మూవీ రిలీజ్ కి రెడీగా ఉంటే రెండో మూవీ మలయాళంలో కథావారం కూడా 2 నెలల్లో రిలీజ్ అవుతుందని, 2026 నుండి వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తానని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే అనుష్క పెళ్లికి సంబంధించిన అనేక వార్తలు వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. హీరో ప్రభాస్ అనుష్క ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని చాలా వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇక అలా వీరు వాటిపై స్పందిస్తూ తాము ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ట్రై చేసిన జనాలు మాత్రం దాన్ని నమ్మలేదు. కానీ రానా అనుష్క పెళ్లి గురించి అడగగా అందుకు అనుష్క నవ్వుతూ అందరూ తన పెళ్లి గురించి అడుగుతున్నారని, ఈ ఏడాది చివరిలో తన పెళ్లి ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి తర్వాత కూడా తను సినిమాల్లో యాక్ట్ చేస్తూ తన అభిమానులకి దగ్గరగా ఉంటానని చెప్పిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన తను పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి గురించి అనుష్క ఎక్కడా ప్రకటించలేదు. అసలు 44 ఏళ్ల అనుష్క ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ప్రభాస్ కి అనుష్కకి మధ్య అసలు ఏం జరిగింది? ఇప్పుడు అనుష్క పెళ్లి చేసుకోబోతున్న ఆ వ్యక్తి ఎవరు? నాగార్జున వల్లే అనుష్క స్టార్ హీరోయిన్ గా ఎదిగిందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక వివరాల్లోకి వెళితే, ఈమె తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా ఈమె తండ్రి ఉద్యోగరీత్యా ఫ్యామిలీ మొత్తం మంగళూరు నుండి బెంగళూరుకి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక అనుష్క తన స్కూలింగ్ ని బెంగళూరులోని ఈస్ట్ వుడ్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న అనుష్క తన డిగ్రీని పూర్తి చేశాక ఈస్ట్ వుడ్ స్కూల్లోనే జియోగ్రఫీ టీచర్గా పనిచేయడం మొదలెట్టింది. అలా 2 సంవత్సరాలు అక్కడ పనిచేశాక బెంగళూరులో ఫేమస్ యోగా గురువు హీరోయిన్ భూమిక భర్త అయిన భరత్ ఠాకూర్ దగ్గర యోగా ట్రైనింగ్ ని తీసుకోవాలని డిసైడ్ అయింది. ఇక అలా 1 ఇయర్ యోగా ట్రైనింగ్ ని తీసుకొని అక్కడే యోగా టీచర్ గా పనిచేయడం మొదలెట్టింది. అలా అనుష్కకి భరత్ ఠాకూర్ కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్ గా ఉండేవారు. ఇదిలా ఉంటే ఈమె పనిచేస్తున్న యోగా క్లాస్ కి చాలా మంది మూవీ మరియు సీరియల్ ఆర్టిస్టులు వస్తుండేవారు. ఇక అనుష్క చూడడానికి చాలా అందంగా మంచి హైట్ ఉండడంతో వారు ఈమెతో సినిమాల్లో ట్రై చేస్తే మంచి హీరోయిన్ అవుతావని చెప్పడంతో అప్పటి నుండి అనుష్కకి సినిమాలపై ఇంట్రెస్ట్ మొదలైంది. దీంతో ఒక ఫోటో షూట్ చేసి అప్పటి నుండి సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలెట్టింది. అలా 1 సంవత్సరం కన్నడలో ట్రై చేసిన ఈమెకి ఛాన్సులు రాకపోవడంతో తన లక్ని సీరియల్స్లో ట్రై చేయాలనుకుంటున్నప్పుడే బన్నా అనే ఒక సీరియల్లో సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సీరియల్లో కొన్ని ఎపిసోడ్లు యాక్ట్ చేసిన తర్వాత అందులో అంతలా నేమ్ కానీ డబ్బు కానీ రాకపోయేసరికి అనుష్క సీరియల్స్కి ఫుల్ స్టాప్ పెట్టేసి మళ్ళీ సినిమాల్లోనే ట్రై చేయాలనుకుంది. ఇక అప్పుడే ఒక టాప్ డైరెక్టర్ కన్నడలో ఆడిషన్ నిర్వహించాడని తెలుసుకున్న అనుష్క ఆ ఆడిషన్లో పాల్గొనగా ఈమె చేసిన యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో అనుష్కని చూసి అతను అవమానిస్తూ, నువ్వు అన్నీ విప్పి చూపించినా నిన్ను ఎవరు చూడరు, నువ్వు హీరోయిన్ మెటీరియలే కాదు, సినిమాల్లో ట్రై చేయడం మానేసి పెళ్లి చేసుకొని ఇంట్లోనే ఉండు అని కోపంగా చెప్పడంతో ఆ మాటల్ని చాలా సీరియస్గా తీసుకున్న అనుష్క ఎలాగైనా సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయింది. కానీ ఇకపైన కన్నడలో ట్రై చేయకుండా ఇతర భాషల్లో ట్రై చేయాలని ఇదే విషయం భరత్ ఠాకూర్కి చెప్పగా
అతనే ఈమె బాంబేలో ఉండేందుకు ఒక ఫ్లాట్ ని అరేంజ్ చేశాడు. ఇక అలా అనుష్క బాంబేలో ఉంటూ హిందీ సినిమాల్లో 1 year ట్రై చేసినా ఈమెకి ఎవరూ ఛాన్సులు ఇవ్వలేదు. దీంతో ఇండస్ట్రీని నమ్ముకుంటే ఎటువంటి ప్రయోజనం లేదని ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నప్పుడే భరత్ ఠాకూర్ పూరి జగన్నాథ్ని కలవడం, ఆ సమయంలో అతనికి అనుష్క గురించి చెప్పి పరిచయం చేయడం జరిగింది. ఎందుకంటే పూరి జగన్నాథ్ తన మూవీస్లో హీరోయిన్ కావాలంటే ఎక్కువగా బాంబేకి వెళ్ళి ఆడిషన్ తీసుకునేవాడు. ఇక అలా పూరి జగన్నాథ్ బాంబేకి వచ్చాడని తెలుసుకున్న భరత్ ఠాకూర్ అతన్ని కలిసి అనుష్కని పరిచయం చేయగా అనుష్క లుక్స్ మరియు పర్సనాలిటీ నచ్చి తను తీయబోయే సూపర్ మూవీలో సెకండ్ హీరోయిన్కి పర్ఫెక్ట్గా ఉంటుందని ఆమెను బాంబే నుండి హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. ఇక అలా ఆ మూవీకి ప్రొడ్యూసర్ హీరో అయిన నాగార్జున గారికి అనుష్కని పరిచయం చేయగా ఆమె తన పేరుని స్వీటీ అని చెప్పడంతో అందుకు నాగార్జున హీరోయిన్కి స్వీటీ అనే పేరు వర్కౌట్ అవ్వదని వేరే ఏదైనా పేరుని చూడమనగా పూరి జగన్నాథ్ స్వీటీగా ఉన్న తన పేరుని అనుష్కగా మార్చడం జరిగింది. అలా ఈ షూటింగ్ జరిగేటప్పుడే నాగార్జునకి అనుష్కతో మంచి పరిచయం ఏర్పడి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్గా ఉంటూ వచ్చారు. ఇక సూపర్ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో నాగార్జునకి అనుష్కతో పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా డాన్, సోగ్గాడే చిన్ని నాయన, డమరుకం, రగడ, కేడి, కింగ్ అనే మూవీస్లో కూడా అనుష్కకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి తరచూ పార్టీస్, ఫంక్షన్స్ కని వెళ్లడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో కోడై కూసాయి. కానీ ఆ వార్తలపై వీరిద్దరూ స్పందించలేదు. ఇక అలా అనుష్కతో ఉన్న క్లోజ్నెస్ కారణంగానే నాగార్జున ఆమె పెద్దన్నయ్య అయిన గుణరంజన్కి కన్నడ శాటిలైట్ ఛానల్ అయిన ప్రజా టీవీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ని చేయగా రెండో అన్నయ్య సాయి రమేష్కి తన రియల్ ఎస్టేట్కి సంబంధించిన పనులని అప్పగించాడు. ఇక ఇదే సమయంలో నాగార్జున నాగ చైతన్య కెరియర్ని బిల్డ్ చేయాలని అనుష్కతో ఉన్న రిలేషన్కి కాస్త బ్రేక్ ఇచ్చి తన దృష్టిని ఫ్యామిలీ వైపు మళ్లించాడు. ఇదిలా ఉంటే అనుష్క గోపీచంద్తో లక్ష్యం అనే మూవీ చేసేటప్పుడు రహస్యంగా అతనితో లవ్ ట్రాక్ని నడుపుతూ సీరియస్ రిలేషన్ని మెయింటైన్ చేసింది. కానీ ఈ విషయాన్ని అనుష్క డ్రైవర్ మీడియాలో లీక్ చేయడంతో ఈ విషయం గోపీచంద్ ఇంట్లో తెలిసి నానా రచ్చ జరిగింది. దీంతో గోపీచంద్ అనుష్కతో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టగా లక్ష్యం, శౌర్యం మూవీ తర్వాత వీరిద్దరూ కలిసి ఎక్కడా యాక్ట్ చేయలేదు. కానీ ఈ బ్రేకప్ ని అంతలా సీరియస్ గా తీసుకొని అనుష్క తన కెరియర్ వైపు దృష్టి సారించి అరుంధతి అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈమెకి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. ఇక అదే సమయంలో అనుష్కని డైరెక్టర్ క్రిష్ వేదం మూవీ కోసం అప్రోచ్ అవ్వగా అనుష్కకి అందులో వేశ్య పాత్ర బాగా నచ్చి ఆ మూవీ చేయడానికి ఒప్పుకుంది. అలా వేదం మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు అనుష్కకి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. ఇక ఈ మూవీ కారణంగా క్రిష్ కి అనుష్కకి మంచి ఫ్రెండ్షిప్ పెరిగి వేదం మూవీని తమిళ్లో శింబు హీరోగా, అనుష్క హీరోయిన్ గా చేయగా అక్కడ కూడా ఈ మూవీ హిట్ అయింది. అలా ఆ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే క్రిష్ మరియు అనుష్క డేట్ చేస్తున్నారని, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గట్టిగా వినిపించినా అవి ఛాన్స్ల కోసం డైరెక్టర్, హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్ కాదనే చెప్పొచ్చు. ఇక ఆ మధ్యలో అనుష్క 100% లవ్ మూవీ షూటింగ్ సెట్ కి వెళ్ళగా అక్కడ నాగ చైతన్యతో మంచి పరిచయం పెరిగిందని, అలా వీరిద్దరికి అండర్స్టాండింగ్ వచ్చి డేట్ కూడా చేస్తున్నారని, ఇరు కుటుంబాలు ఒప్పుకొని వీరిద్దరికి ఎంగేజ్మెంట్ ని కూడా జరిపించారనే వార్తలు మీడియాలో కోడై కూసాయి. ఇక ఈ వార్తలపై మొదట ఎవరూ స్పందించకపోయేసరికి నిజమే అని అన్ని చోట్ల వైరల్ అవ్వడంతో ఇమ్మీడియట్ గా ఈ వార్తలపై స్పందించిన నాగార్జున అలాంటిదేమీ లేదని, వారు జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక ఇదిలా ఉంటే కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అనుష్కకి బిల్లా మూవీలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా చేసే అవకాశం రాగా ఆ మూవీ చేసేటప్పుడు వీరిద్దరికి పెరిగిన స్నేహం కారణంగా మిర్చి మూవీలోనూ కలిసి నటించారు. అలా ఈ మూవీ షూటింగ్ లో వీరి స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా ఒక ఇంటర్వ్యూలో అనుష్క తనకి ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ కంటే ఎక్కువ అని చెప్పడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు. ఇక అదే సమయంలో బాహుబలి మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వగా ప్రభాస్కి ఏజ్ అయిపోతుందని కృష్ణంరాజు గారు తనకి పెళ్లి చేయాలని తమకి దగ్గ ఒక అమ్మాయిని వెతకడం మొదలెట్టారు. దీంతో ప్రభాస్ అనుష్కతో ఉన్న ప్రేమ గురించి చెప్పగా అప్పటికే అనుష్క గురించి అన్ని విషయాలు తెలుసున్న కృష్ణంరాజు గారు మరియు ప్రభాస్ తల్లి ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇక ఫ్యామిలీని ఎదురించి ఏం చేయలేని ప్రభాస్ అనుష్కతో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేసి బాహుబలి 2 తర్వాత వీరిద్దరూ ఏ మూవీలోనూ కలిసి యాక్ట్ చేయలేదు. ఇదిలా ఉంటే సైజ్ 0 మూవీ చేసేటప్పుడు కె రాఘవేంద్రరావు గారి అబ్బాయి అయిన డైరెక్టర్ ప్రకాష్ కోవెలపూడి అనుష్కతో డేట్ చేస్తున్నాడని, అలా వీరిద్దరి ఎఫ్ఐఆర్ గురించి తెలిసి ప్రకాష్ వైఫ్ కనికాదిలోని అతనికి విడాకులు ఇచ్చేసిందని, దీంతో త్వరలోనే అనుష్క ప్రకాష్ని పెళ్లి చేసుకోబోతుందని, కె రాఘవేంద్రరావు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. కానీ ఈ వార్తలు ఎంత జోరుగా ఊపందుకున్నాయో అంతే త్వరగా చల్లారిపోయాయి. ఇక ఈ బ్రేకప్లతో విసుగు చెందిన అనుష్క మళ్ళీ నాగార్జునతో ప్యాచప్ అయి ఓం నమో వెంకటేశాయ అనే మూవీతో పాటు మరికొన్ని మూవీస్లో యాక్ట్ చేయగా అప్పటికే అనుష్క బాడీ మరియు ఫేస్ షేప్ అవుట్ అవ్వడం
తనకి 43 ఏళ్ల వయసు రావడంతో స్టార్ హీరోలు కానీ మీడియం హీరోలు కానీ ఈమెను హీరోయిన్గా తీసుకోవడానికి ముందుకు రాలేదు. అలా కొన్ని రోజులు ఖాళీగా ఇంట్లోనే ఉన్న అనుష్క యూవీ బ్యానర్తో టైఅప్ అయి తను కూడా వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్గా ఉంటూ లేడీ ఓరియంటెడ్ మూవీస్ని యూవీ బ్యానర్లో చేయడం మొదలెట్టింది. అలా బాగమతి, మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి అనే మూవీస్ని చేస్తూ ఇప్పుడు బాగమతి 2ని కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అలా తన కెరియర్ బాగానే సాగుతున్నా చూడ్డానికి చక్కగా ఉండే అనుష్కకి ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి కావట్లేదనే క్వశ్చన్స్ అందరిలోనూ రేజ్ అయ్యాయి. అలా నాగార్జున వల్లే అనుష్క ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని, నాగార్జునతో అనుష్కకి ఉన్న సన్నిహిత్యం గురించి ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బయట కూడా తెలియడంతో నాగార్జునకి భయపడి అనుష్కని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదనే వార్తలు కూడా వినిపించాయి. దీంతో అనుష్క ఇంకెప్పటికీ పెళ్లి చేసుకోకుండా టబులాగే ఉండిపోతుందేమో అని ఈమె ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్న సమయంలో అనుష్కకి తన పెద్దన్నయ్య ఫ్రెండ్ అయిన మంగళూరుకి చెందిన కన్నడ మూవీ ప్రొడ్యూసర్తో పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా అనుష్క తాజాగా నటించిన ఘాటీ మూవీ సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆ ప్రమోషన్లో భాగంగా రానాతో ఫోన్ కాల్లో మాట్లాడిన అనుష్క తను ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఈమె అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు అనుష్క తీసుకున్న నిర్ణయంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.